సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో ఎటువంటి సమావేశం జరుగుతోంది? ముఖ్యంగా ఏ అంశాలపైన ఫోకస్ పెట్టారు? స్పెషల్లీ ఉత్తరాంధ్ర పైన వైసీపీ ఎలాంటి ఫోకస్ పెట్టింది? శ్రీదేవి, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అదేవిధంగా ఐపాక్ టీమ్ తో పాటు ధనంజయ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి గత ఎన్నికలకు ముందు ఏమైనా ఇంకా హామీలు అమలు చేయాల్సి ఉందా, హామీలు అమలు చేయాల్సి ఉంటే వాటి పరిస్థితి ఏంటి అనే అంశానికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలతో పార్టీ ముఖ్య నేతలు చర్చిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. మార్పులు చేర్పుల నేపథ్యంలో కొత్తగా ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో వారు సక్రమంగా పనిచేయడంతో పాటు పాత వారికి సహకరించే విధంగా పనిచేయాలి. ఉత్తరాంధ్రలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించే దిశగా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఎన్నికలకు సమాయత్తం కావాలని కూడా పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి సంబంధించి ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కానీ, లేదంటే నిధులు విడుదల చేయాల్సి ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ రోజు చర్చించారు. ఏదైతే పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా ధనుంజయ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో చర్చించారో ఆ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తారు. సీఎం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చేయాల్సినటువంటి డెవలప్మెంట్ పైన ఆ పార్టీ నేతలకు ఒక స్పష్టమైన సందేశం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని గెలిపిస్తే తిరిగి డెవలప్మెంట్ యాక్టివిటీని కొనసాగించడంతో పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే అంశాన్ని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడం జరిగింది. విశాఖలోనే ఉంటారని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పరిపాలనా రాజధాని కూడా త్వరలోనే విశాఖకు వచ్చే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఒకవేళ టికెట్లు రాని వారు ఎవరైనా ఉంటే వారెవరు కూడా అసంతృప్తికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే ఎన్నికల తరువాత వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనే విషయాన్ని కూడా ఉత్తరాంధ్ర ప్రాంత నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.